నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండు చేపలు అమ్మే వ్యక్తి సెల్ ఫోన్లు తయారు చేసేటట, పాలు బ్రెడ్ అమ్మే వ్యక్తి టీవీలు తయారు చేసేటట, కూరగాయలు అమ్మే వ్యక్తి బూజ్ ఖలీఫాను కట్టాడట. వింటే విచిత్రంగా ఉంది కదా, కానీ మీరు విన్న మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం కాదు, 100% నిజాలు. అప్పుడు ఎండు చేపలతో మొదలైన ఆ బిజినెస్ ఇవాళ దక్షిణ కొరియాలో జీడీపీలో 20%. శాంసంగ్ వ్యవస్థాపకుడు, ఆయన పేరు బయోంగ్ చుల్ లీ. ఆయనదే ఈ సక్సెస్ స్టోరీ. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6 జేవిఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6 జేవిఆర్ ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. అబ్దుల్ కలాం చెప్పేవారు, కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవాలి అని. కానీ ఆ కళ చాలా పెద్దగా కనాలి, చాలా పెద్దగా నెరవేర్చాలి, చాలా పెద్దగా నిలబెట్టుకోవాలనుకున్నాడు శాంసంగ్ వ్యవస్థాపకుడు లీ బయోంగ్ చుల్. 1938లో దక్షిణ కొరియాలోని డేగు నగర సమీపంలో సుడాంగ్లో ఓ చిన్న కిరాణా కొట్టుతో శాంసంగ్ మొదలైంది. ఎండు చేపలు, కిరాణా సామాగ్రి, నూడిల్స్ అమ్మేవాడు లీ. సుడాంగ్ నుంచి ఈ బిజినెస్ ను దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాడు. కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే శాంసంగ్ కిరాణం బిజినెస్ దక్షిణ కొరియాలో టాప్ 10లోకి వచ్చింది. పక్క దేశాల్లోకి కూడా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలోనే కొరియా యుద్ధం, దేశమంతా ఢమాల్. 1950లో యుద్ధంతో కొరియా 2 ముక్కలైంది. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇదే టైంలో లీ ఓ ఇంటెలెక్చువల్ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాలో ఎక్కువగా పండించగలిగే పంటలేంటి, ఇక్కడ ప్రజలు చేయగలిగే పనులేంటి అని ఆలోచించాడు. చెరుకు ఉత్పత్తిలో సౌత్ కొరియా నెంబర్ 1. అంతే, షుగర్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు. పత్తి కొనుగోళ్లతో టెక్స్టైల్ ఇండస్ట్రీని మొదలుపెట్టాడు. ప్రజలకు ఆరోగ్య భద్రత కావాలి కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాడు. కట్ చేస్తే అతి త్వరలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మారాడు లీ. లాభాలు వచ్చేటప్పుడు ప్రయోగాలు చేయటం చాలా ఈజీ అవుతుంది. దీనికి తోడు కొరియా ప్రభుత్వం కూడా లీకి బాగా సాయం చేసింది. లీ వల్ల వ్యాపారాలు పెరిగి ఉద్యోగాల కల్పన పెరిగింది. ఫలితంగా గవర్నమెంట్ కు ట్యాక్స్ రాబడి పెరిగింది. దీంతో లీ ఏదడిగితే అది ఇవ్వటం మొదలుపెట్టింది. ఈ బలంతోనే 1969లో తన పాలకు, చేపలకు, చక్కెరకు సంబంధం లేని ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇదే లీ లైఫ్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అదే బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ తయారు. 1970 నవంబర్ శాంసంగ్ కంపెనీ నుంచి 12 అంగుళాల బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. అది సూపర్ హిట్ కొట్టింది. 2 నెలల్లోనే ప్రొడక్షన్ పెరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. కట్ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ వరల్డ్ లోనే నెంబర్ 1గా మారింది. మన నాన్ననో తాతనో అడిగితే శాంసంగ్ టీవీ గురించి చెప్తారు. టీవీ ఇచ్చిన కిక్కుతో మిగతా హోమ్ అప్లయన్సెస్ అన్నిట్లోకి అడుగుపెట్టింది. 1979లో మైక్రో ఓవెన్, 1980లో ఏసీ, 1981లో కలర్ టీవీ, 1983లో పర్సనల్ కంప్యూటర్, అలాగే 93 వచ్చేసరికల్లా వరల్డ్ లోనే హైయెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరర్ గా తయారయ్యాడు. ఇవాల్టికి కూడా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉంది. మీకు విషయం చెప్పాలి, మనం మొబైల్ షాప్కి వెళ్తే శాంసంగ్ ఫోన్ చూడం, ఐఫోన్ కొనాలనే చూస్తాం. మొన్న ఐఫోన్ 16 వచ్చినప్పుడు జనం ఎగబడ్డారు. అదే శాంసంగ్లో కొత్త ఫోన్ వస్తే పట్టించుకోరు. కానీ మీకు తెలుసా, శాంసంగ్ తలుచుకుంటే ఐఫోన్ తయారీని ఆపేయగలదని. ఎందుకంటారా, 2007 నుంచి ఇవాల్టి వరకు ఐఫోన్కు కావాల్సిన ప్రాసెసర్, చిప్ శాంసంగే ఇస్తుంది. ఇది నిజం. శాంసంగ్ సక్సెస్ జర్నీలో 3వ చాప్టర్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్. ఇది 1983లోనే మొదలుపెట్టింది శాంసంగ్. అంటే ఐఫోన్ కంటే 25 సంవత్సరాల ముందు నుంచే శాంసంగ్ సెల్ ఫోన్లు తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్లో వచ్చిన వేగంగా ఫోన్ తయారీలో రాలేదు. 1986లో శాంసంగ్ SC100 పేరుతో ఓ ఫోన్ని తీసుకొచ్చింది. కానీ అది సక్సెస్ కాలేదు. 1988లో మళ్ళీ SH100 పేరుతో మరో ఫోన్ని తీసుకొచ్చింది. ఇది కూడా సక్సెస్ కాలేదు, ఫెయిలే. లీ మన పుష్పాలంటోడు, తగ్గేదేలే అన్నాడు. 1993లో SH700 తీసుకొచ్చాడు. ఇది కొట్టింది హిట్. సరిగ్గా ఏడాదిలో అంటే 1994లో SH770ని తెచ్చాడు. ఇది డబుల్ సక్సెస్. 1998 నాటికి ఫోన్ మార్కెట్లో 57% వాటా శాంసంగ్కే దక్కింది.
2011 నాటికి ప్రపంచంలోనే లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా మారిపోయింది సామ్సంగ్. 2022 వరకు ప్రపంచంలో సామ్సంగ్ను కొట్టినోడే లేడు. ఆ తర్వాత యాపిల్ కొంచెం ముందుకు వెళ్ళింది. మళ్ళీ దాన్ని సామ్సంగ్ వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ మాత్రమే కాదు, బయోలాజిక్స్, ఇంజనీరింగ్, మెరైన్ ఇన్సూరెన్స్, హెవీ ఇండస్ట్రీస్, హోటల్స్, టెక్స్టైల్స్, డిఫెన్స్, ఎక్విప్మెంట్, మెడికల్, వరల్డ్లోనే లార్జెస్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ అనే బిజినెస్లు సామ్సంగ్ సొంతం. మీకు తెలుసా, దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫాను, మలేషియాలో ట్విన్ టవర్స్ను నిర్మించింది కూడా సామ్సంగే అని. అయితే సామ్సంగ్ చరిత్రలో ప్లస్లే కాదు, మైనస్లు, ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. 2017లో సామ్సంగ్ వైస్ చైర్మన్ యాంగ్ అరెస్ట్ అయ్యాడు. ప్రభుత్వానికి లంచం ఇచ్చి దొరికిపోయాడు. కానీ ఏం కాలేదు. సౌత్ కొరియా గవర్నమెంట్ సామ్సంగ్ అరచేతుల్లో ఉంటుంది. సామ్సంగ్కి పోటీ రాకుండా ఆ దేశంలో విదేశీ దిగుమతుల్ని కట్టడి చేసింది. ఇలా అనేక వివాదాలు, అనేక ప్రశ్నలు, పరిష్కారాలు ఏవైతేనే సామ్సంగ్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది, కొనసాగుతుంది. ఏ కంపెనీ నిలబడ్డా దాని వెనుక కొన్ని సక్సెస్ సూత్రాలు ఉంటాయి. బిజినెస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే పెట్టుబడులు పెంచాలి. సామ్సంగ్ కంపెనీ కూడా అదే చేసింది. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఎదురెళ్ళింది. ఓడిపోయిన ప్రతిసారి మరింత కొత్తదనంతో జనం ముందుకొచ్చింది. అంతేకాదు, క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. సామ్సంగ్ సక్సెస్ వెనక్కి తగ్గని ధీరత్వం ఉంది. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ కొత్త దారుల్ని అన్వేషించింది. అందుకే అతి చిన్న కంపెనీగా మొదలై దశాబ్దాలుగా టెక్నాలజీ కింగ్గా రాణిస్తుంది. ఇది సామ్సంగ్ సక్సెస్ స్టోరీ.